మహాస్వామి జననం. శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారి జననం గురించి చెప్పుకుందాం. హోయసల కర్ణాటక బ్రాహ్మణ కుటుంబంలో ఋగ్వేదాన్ని ప్రధానంగా చేసుకున్నటువంటి కుటుంబంలో చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు స్వామినాథన్ అనేటటువంటి లౌకికమైనటువంటి పేరుతో పుట్టారు. తల్లిదండ్రులు సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, మహాలక్ష్మమ్మ గారు. మహాస్వామి వారు తమ 95వ ఏట ఒకసారి మాట్లాడుతూ చెప్పిన మాట ఇది. వారేమి శాస్త్రాన్ని ప్రమాణం చేసి నిప్పులు కడిగి ఎప్పుడు శాస్త్రం గురించి మాత్రమే ఆలోచించేటటువంటి తండ్రి గారి కడుపున పుట్టినవారు కారు. వాళ్ళ అమ్మగారి మడి గురించి మాట్లాడుతూ ఆయన ఒక్కసారి ఇలా చెప్పుకున్నారు. మా అమ్మగారిది శ్రాద్ధ మడి అని చెప్పారు. అంటే మామూలుగానే మడి కట్టుకుంటే చాలా ఛాందసంగా పాటిస్తారు. ఇక శ్రాద్ధం పెట్టేటప్పుడు మరింత జాగ్రత్తగా మడి పాటిస్తారు. మా అమ్మగారిది శ్రాద్ధ మడి అని చెప్పారు. ఆవిడ అంత ఆచారం పాటించేవారు. తండ్రి గారు ఆంగ్ల విద్యను అభ్యసించారు. వారు ప్రభుత్వ ఉద్యోగం చేశారు. అందుకే విద్యాశాఖలో వారు పాఠశాలలను తనిఖీ చేసేటటువంటి అధికారిగా కొంతకాలం ఉద్యోగం చేశారు. అలా ఉద్యోగం చేశారు కాబట్టి ఫిరంగిపురం, విల్లుపురం మొదలైనటువంటి అనేక ఊళ్ళలో ఉద్యోగం చేశారు. ప్రతిరోజు ఏదో శాస్త్ర అధ్యయనం చేస్తూ ఉండటం, విశేషమైనటువంటి కర్మిష్టిగా జీవించటం చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి యొక్క తండ్రి గారి విషయంలో అన్వయం కాలేదు. కానీ వారు చాలా భక్తి తత్పరులు. పీఠముల యందు అపారమైనటువంటి గౌరవం కలిగిన వారు. కానీ వారు చదువుకున్నది ఆంగ్ల సంబంధమైన చదువు, చేసినది ప్రభుత్వపరమైనటువంటి రాజోద్యోగం. వారి కడుపున మొట్టమొదట ఒక కుమారుడు జన్మించాడు. ఇప్పటికీ మనకి గోదావరి జిల్లాల్లోనూ కొన్ని చోట్ల అలవాటు ఉంది. ఏమిటి అంటే తాతగారి పేరు ఏది ఉంటుందో అంటే తండ్రి గారి పేరు ఏదై ఉంటుందో దాన్ని పెద్ద కొడుకు పెట్టుకుంటారు. సుబ్రహ్మణ్య శాస్త్రి గారి యొక్క తండ్రి గారి పేరు తన కడుపున పుట్టినటువంటి పెద్ద కొడుకు పెట్టుకున్నారు. అందుకని పెద్ద ఆయన పేరు గణపతి శాస్త్రి. శాస్త్రంలో ఒక కొడుకు కాదు, ఒక కన్ను కాదు అని. కాబట్టి 2 కొడుకులు ఉండాలి అని, 2వ కుమారుడు కలగాలి అని ఆయన చాలా కాలం పరితపించి దేవతలకి ప్రార్థన చేశారు. చిట్ట చివరికి వాళ్ళ కులదైవం స్వామినాథన్. ఇప్పటికీ మనం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని స్వామిమలైలో కొలుస్తూ ఉంటాం. ఆ స్వామిమలైలో ఉండేటటువంటి స్వామినాథుడిని ఉపాసన చేస్తే ఆయన అనుగ్రహం చేత కుమారుడు కలిగాడు. ఆ కలిగినటువంటి కుమారుడికి స్వామినాథుడు అనే పేరు పెట్టుకున్నారు. ఆ స్వామినాథుడే తర్వాతి కాలంలో చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి అనేటటువంటి ఖ్యాతి పొందినటువంటి నడిచే దేవుడై ఈ లోకంలో విశేషమైనటువంటి ఖ్యాతిని సముపార్జన చేశారు. ఆ స్వామినాథుడు జయనామ సంవత్సరంలో అనురాధ నక్షత్రంలో వైశాఖ మాసంలో కృష్ణపక్షంలో పాడ్యమి తిథి నాడు 1894వ సంవత్సరం మే 20వ తారీఖున ఆదివారం తమిళనాడులోని దక్షిణ ఆర్కాడ్ జిల్లా విల్లుపురంలో ఈ లోకంలో అవతరించారు. కానీ ఆయన పుట్టినప్పుడు ఒక మహాపురుషుడు అవతరించాడని ఎవరూ అనుకోలేదు. అప్పటికి వాళ్ళ నాన్నగారు విల్లుపురంలో పనిచేస్తున్నారు. ఆ విల్లుపురం అనబడేటటువంటి పట్టణంలో హనుమంతుని యొక్క దేవాలయం ఉన్నటువంటి వీధిలో ఆ ఇంట్లో ఆయన జన్మించారు. అప్పుడు ఆ ఇల్లు అంత గొప్పది అవుతుందని ఎవరూ ఊహించలేదు. ఇప్పుడు అది కంచి కామకోటి పీఠ పరిపాలితమైనటువంటి ప్రాంగణంగా ఒక వేద పాఠశాల నిర్వహించబడుతుంది. అందులో అక్కడ ప్రభవించి స్వామినాథన్ అని పేరు పెట్టబడింది. వారు పుట్టినది జయనామ సంవత్సరం. జయ ఇది ఆమ్రేడితంగా 1కి 2 మార్లు ఎవరికి అన్వయం చేస్తారు అంటే శంకరాచార్యుల వారికి అన్వయం చేస్తారు. జయ జయ శంకర, హర హర శంకర అంటారు. ఇప్పటికీ శంకర జయంతి ఎక్కడైనా జరిపితే పెద్ద పెద్ద ప్రవచనాలు అక్కర్లేదు. సభలో అందరూ కూర్చొని జయ జయ శంకర, హర హర శంకర అని భజన చేస్తే చాలు అని ఒకప్పుడు కంచి కామకోటి పీఠాధిపత్యం వహించిన
చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారే చెప్పారు. జయ జయ వారు జయశీలురు. శంకర భగవత్పాదుల జీవితంలో అపజయం అన్నమాట ఎరుగరు. అందుకని జయ జయ శంకర హరహర శంకర అని ఎవరి పేరు ఎత్తినంత మాత్రం చేత, ఎవరిని స్మరించినంత మాత్రం చేత పాపరాశి ధ్వంసమైపోతుందో అటువంటి స్థితిని పొందిన వారు కాబట్టి జయ జయ శంకర హరహర శంకర. మళ్ళీ ఆ శంకర భగవత్పాదులే అవతరించారు. అందుకే జయనామ సంవత్సరంలో పరమ సాత్వికమైనటువంటి అనురాధ నక్షత్రంలో కృష్ణపక్ష పాడ్యమి చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామివారు వైశాఖ శుక్ల పంచమి శంకర భగవత్పాదులు పంచానన లగ్నంలో పుట్టారు. పంచానన అన్న మాటకు అర్థం ఏమిటంటే ఆననము అంటే ముఖం. 5 ముఖములు ఒకటైతే పంచానన లగ్నం అని బాహ్య అర్థం. శంకరాచార్యుల వారు చుట్టూ 4 శిష్యులు కూర్చొని ఉంటారు. శిష్యులు ఒకటి, గురువు ఒకటి కాదు కదా. గురువే శిష్యుడు, శిష్యుడే గురువు. ఆత్మ వై పుత్రనామాసి అన్నట్టే అయినప్పుడు ఆ 4 శిష్యులు గురువు కలిసి ఒకటై శంకరాచార్యుల వారు అవతార స్వీకారం చేసి మళ్ళీ ఈ భూమి మీద నడయాడితే అది చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి. అందుకే పంచానన లగ్నంలో వైశాఖ మాసంలో కృష్ణ ప్రతిపత్తి తిథి యందు మహానుభావుడు ఈ లోకంలో ఆవిర్భవించి స్వామినాథుడు అని పేరు ఉంచబడ్డారు. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసి కామెంట్ చేయండి. మిగతా అధ్యాయాలు కూడా చెప్పుకుందాం, బాల్యం చదువు అన్నీ.